గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం 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 నారాయణ. ఇక చూడండి, మనం 2వ అధ్యాయంలో ఒక 20వ శ్లోకమా, 2వ అధ్యాయంలోని 21వ శ్లోకంలో ఉన్నాం. వేదావినాశనం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం అనే శ్లోకాన్ని చర్చిస్తూ ఉన్నాం. దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఒకటి, అవి మనం గడిచిన చర్చలో చాలా రోజుల కింద చేశాం. గడిచిన చర్చలో ఏమన్నాడంటే, ఏ కారణం వల్ల జ్ఞానికే 2 అంశాలు చర్చించాం. ఏ కారణం వల్ల ఆత్మను తెలుసుకుంటే సర్వకర్మ సన్యాసం, అంటే అన్ని కర్మలు వదిలేస్తాడు, ఇంకా కర్మలు ఆచరించటమే ఉండదు అని అడిగితే దానికి చెప్పాడు. దానికి అడిగితే ఆత్మను తాననే తెలుసుకుంటాడు. ఆత్మను తెలుసుకోవటం అంటే తాను జ్ఞాతగా ఉండి ఆత్మను జ్ఞేయంగా తెలుసుకోవటం కాదు. తాను జ్ఞాతగా ఉండి ఆత్మను జ్ఞేయంగా తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటం అంటే జ్ఞాతృ జ్ఞేయరహితమైన స్వతసిద్ధ సుషుప్తి స్వరూపం తాను అని తెలుసుకోవటం. అంటే తాను జ్ఞాత కాదు, ఎందుకంటే తనకు జ్ఞేయం లేదు. అంటే జ్ఞేయమును తెలుసుకుంటున్న జ్ఞాత కాదు తాను. జ్ఞేయమును తెలుసుకుంటున్న జ్ఞాత కాదు, అంటే జ్ఞేయ సంబద్ధమైన జ్ఞానం కాదు తనది. జ్ఞేయ సంబంధం లేని కేవల చైతన్య స్వరూపం. ఇప్పుడు మనమేమో జ్ఞాతగా ఉన్నాం, ఏదో విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అంటే వృత్తి ద్వారా విషయం తెలుస్తున్నది, వృత్తి ద్వారా జ్ఞాతనవుతున్నాను. వృత్తిని అభిమానపడటం వల్ల జ్ఞాత, వృత్తి ద్వారా తెలుసుకోవటం వల్ల జ్ఞానం, వృత్తికి విషయం అవటం వల్ల జ్ఞేయం. ఈ జ్ఞేయం జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అనేవి వృత్తి యొక్క సంబంధాలే. కనుక జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞాతగా ఉంటూ జ్ఞేయంగా తెలుసుకోవటం కాదు, జ్ఞాతృజ్ఞేయ సంబంధం వదిలిన చైతన్యంగా ఉండటం. ఆ చైతన్యం ఉన్నది అని తెలుసుకోవటం అంటే జ్ఞాతృత్వమును బాధితం చేసి చైతన్యంలా మిగలటం. అందరే మనము మొత్తం జాగ్రత్త అవస్థనే తెలుసుకుంటే, మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్న చైతన్యమును చూడండి. మన తెలివి, మన స్పృహ, చైతన్య స్పృహ ఎట్లా ఉంది అంటే మొత్తం జాగ్రత్త అవస్థను, మొత్తం అంటే మనము జ్ఞేయం మీద దృష్టి పెట్టలే. జ్ఞేయం మీద దృష్టి పెట్టకుండా మొత్తం అనేసరికి జ్ఞేయం మీద నుంచి దృష్టి వదిలిందో తన జ్ఞాతృత్వం కూడా కరిగిపోతుంది. తాను జ్ఞాతను అన్న భావం కరిగిపోతుంది. ఎందుకంటే జ్ఞాత అంటేనే జ్ఞేయమును ఒకానొకదాన్ని తెలుసుకుంటున్నవాడు. ఒకానొకదాన్ని తనకంటే వేరుగా ఉన్న మరొకదాని సంబంధంలో ఉండటమే జ్ఞాతృత్వం. ఇక ఆ 2వది వదిలిస్తూ తాను జ్ఞాతగా ఉన్నాడు, 2వ దాన్ని వదిలిస్తున్నాడు. అంటే 2వ దాని సంబంధం వదిలి ఉంటాడు. అంటే జ్ఞానం ఉంటుంది, అది జ్ఞాత అవటం మానేస్తుంది. చూడు, జ్ఞానం ఉంటుంది, దానికి జ్ఞానం అంటే చైతన్యం ఉంటుంది, దానికి జ్ఞేయం లేదు. అంటే ఇది అని తెలుసుకునే ప్రత్యయం లేదు, ఇది అనే ప్రత్యయం లేదు. కనుక ఆ ఇది అనేదాన్ని తెలుసుకుంటున్న
ఇది అనే జ్ఞేయ సంబంధంగా ఉన్న జ్ఞాత లేడు. అంటే తాను సాక్షి చైతన్యంగా ఉన్న తాను జ్ఞాతగా ఉండటం లేదు. ఎందుకంటే జ్ఞాతృత్వం అనేది అధ్యారోపితం. జ్ఞాతృత్వం అనేది ఇతర సంబంధంలో ఉంటుంది. ఇతర సంబంధంలో అక్కడ రెండు కారణాలు చూడండి. జ్ఞాతృత్వం అనేది జ్ఞేయ సంబంధంతో ఉంటుంది, సాక్షికి జ్ఞేయ సంబంధం అక్కర్లేదు. రెండవది, జ్ఞాతృత్వము వస్తుంది పోతుంది, జాగ్రత్తలో తోస్తుంది, స్వప్నంలో మారుతుంది, సుషుప్తిలో లేకుండా పోతుంది. అయితే సాక్షి అట్లా మారదు. రెండవది లేదు, తాను మారదు. ఇక తెలుసుకోవటం అనేది సంబంధపు జ్ఞానం కాదు, తానుగా ఉంటున్న జ్ఞానం. అంటే తానుగా ఉంటున్నది అంటే రెండవ దాని సంబంధం లేదు, తాను మారటం లేదు, తన స్వభావమే జ్ఞానం, తన స్వభావమే చైతన్యం. అంటే తను ఉండటమే అది స్వతసిద్ధం. అంతే. అంటే స్వతసిద్ధం అంటే మరొకటి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉంటే ఉన్నదని తెలుస్తుంది, లేకపోతే లేదని తెలుస్తుంది. ఉన్నదో లేదో నాకు తేడా లేదు. మరొకటి ఉందో లేదో తేడా లేదు. మరొకటి ఉన్నా లేకున్నా నేను మాత్రం చైతన్యమే. అట్లా మరొకటి ఉన్నా లేకున్నా, ఉంటే లేకపోతే అసలు రెండవ దాని దృష్టే లేదు. కనుక తాను చైతన్యమే అవటం వల్ల, మొత్తము చైతన్యంగా తెలుసుకోవటం వల్ల చైతన్యానికి సంబంధం లేదు గనక ఆ జ్ఞాతృజ్ఞేయ రూప అవస్థ మొత్తాన్ని వ్యాపిస్తుంది గనక. మూడో కారణం ఏమిటంటే, ఒకటి మారదన్నాం, రెండవ దాని సంబంధం లేదన్నాం. రెండవ దాని సంబంధం లేదు, చైతన్యం మారటం లేదు. మారాలంటే వృత్తి ఉంటే మారుతుంది, వృత్తి మారుతుంది. చైతన్యం స్వరూపం గనక అది వృత్తి కాదు. అంటే అదొక అవస్థ కాదు, అవస్థ అయితే మారుతుంది. చైతన్యం అనేది ఆత్మకు అవస్థ కాదు, ఆత్మ యొక్క స్వరూపమే. అది సంబంధపు జ్ఞానం కాదు, అందుకని రెండవది లేదు, మారేది కాదు. ఇక మొత్తాన్ని వ్యాపించేసరికి ఇక తనకంటే రెండవది మిగలకుండా పోయి ఆ రెండవది తనలోనే కలిసిపోయి తనలోనే అధ్యస్థం గనక అది తానే అవుతుంది. ఇక ఆ రెండవ దానికి తోస్తున్న అవస్థకు స్వరూపమే సాక్షి. తోస్తున్న జ్ఞాతృజ్ఞేయంగా తోస్తున్న దాని ఆత్మే సాక్షి. చైతన్య రూప సాక్షి తోస్తున్న జ్ఞాతకు స్వరూపమే, జ్ఞేయంకు స్వరూపమే. అంటే జ్ఞాతృజ్ఞేయ రూప మొత్తము అవస్థకు తానే స్వరూపం. ఎట్లాగైతే బంగారము మొత్తము ఆభరణానికి స్వరూపం. స్వరూపం అంటే తనను విడిచి ఆభరణం అనేదే లేదు. నీరు మొత్తము అలకు స్వరూపం. స్వరూపం అంటే అల అనేది నీరును విడిచి నీరు కాకుండా లేనే లేదు. అంటే దాని యొక్క నిజస్వరూపమంతా తానే. తననే పొరపాటుగా అలగా అంటున్నాం. అట్లాగే సాక్షినే పొరపాటుగా జ్ఞాతృజ్ఞేయ రూపంగా చూస్తున్నాం. సాక్షినే పొరపాటుగా అవస్థగా చూస్తున్నాం. సాక్షినే పొరపాటుగా అంతఃకరణ వృత్తిగా చూస్తున్నాం. వృత్తి రహితంగా, అవస్థారహితంగా, జ్ఞాతృజ్ఞేయ భావరహితంగా ఉన్నది. రహితం అంటే అదంతా తానే. జ్ఞాతృజ్ఞేయ భావం, అవస్థ, రూపం అంతా తానే. తనకే తప్పుడు పేరు, పరిమిత పేరు. పరిమితంగా తప్పుగా పెట్టిన పేరు. నిజంగా తానుండేది చైతన్య రూప సాక్షి మాత్రం, స్వతసిద్ధ సాక్షి. కనుక ఆత్మను తెలుసుకుంటే సర్వకర్మలు వదులుతాయి అని ఎట్లా అనగలిగారు? ఎందుకంటే తెలుసుకుంటే ఆత్మ నిర్వికారం అయితే కానీ నేనెట్లవుతాను అంటే, అయ్యో నువ్వు ఆత్మ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఒకడిగా ఉండి ఆత్మను తెలుసుకోవటమా? అట్లా కాదు. ఆత్మ అంటే ఆ నిర్వికార ఆత్మగా ఆత్మను తానని గ్రహించటమే. నిర్వికార ఆత్మను ఆత్మ తాను అని గ్రహించటమే. అంటే నేనే నిర్వికారం అంటే నాకు ఇంకా మార్పు లేదు, నాకు రెండవది లేదు, తాను ఉండటమే అట్లా. ఇక ఇంతసేపు ఏమో అనిపించిందంతా అది నా యందు కల్పితమే, నాకంటే వేరుగా లేదు. ఇట్లు తనను అద్వితీయంగా తెలుసుకోవటంతో నిర్వికారమైన
ఆత్మను అని తెలుసుకోవటంతో ఇంకా తన యందు ఏ మార్పు లేదు. ఆ మార్పునే కర్తృత్వం అన్నాం. కర్తృత్వమే కర్మ, అంతే కదా. కర్తృత్వమే కర్మ. అందుకని ఆ కర్మ తనకు లేదు. అందుకని తత్వాన్ని తెలుసుకున్న వాడికి కర్మ లేదు. సర్వకర్మ సన్యాసమే. సన్యాసం అంటే తన అనుభవ దృష్టిలో కర్తాకర్మగా లేడు, ప్రపంచం లేదు. ఇతరులకు కనిపిస్తే కనిపించవచ్చు. ఇతరులకు అంటే ఎవరికి? కర్తా కర్మ, భోక్తా భోగ్యం, జ్ఞాతృజ్ఞేయమనే ద్వైత భావంలో ఉండే వాళ్లకు కనిపిస్తే కనిపించవచ్చు. వాళ్ళు వాళ్ళ ద్వైత భావం రెండు తన అనుభవంకు లేదు. చూడండి, వాళ్ళ ద్వైత భావం రెండు తన అనుభవంకు లేదు. అయితే ఆ ద్వైత భావం ఉన్నవాడికి కనిపిస్తే కనిపించవచ్చు. ఎందుకంటే వాడు ఉంటాడే ద్వైతంలో, వాడికి కనిపించటం సహజం. వాడిది భ్రమ కదా, వాడిది అధ్యాస కదా. అధ్యాసలో ఉన్నవాడికి తప్పుగా అంటే నిజంగా లేకున్నా ఏదో ఉందన్నట్లు అనిపిస్తే అది భ్రాంతి. మరి భ్రాంతికి తప్పు కనిపించకపోతే సరి అయింది కనిపిస్తుందా? భ్రాంతిలో ఉన్నవాడికి తప్పే కనిపిస్తుంది. అయ్యో మరి నాకు ద్వైతం కనిపిస్తుంది కదా అంటే, అవునయ్యా అది భ్రాంతి అయితే అది భ్రాంతి అన్నాడు. భ్రాంతి అయినా కూడా ఎందుకు కనిపించాలి అంటే మరి అదేం మాట. భ్రాంతి అంటేనే తప్పు, భ్రాంతికే తప్పు కనిపిస్తుంది, లేకున్నా అనిపిస్తుంది. పోనీ భ్రాంతి వల్ల కనిపిస్తే అది నిజం ఎట్లా అవుతుంది? అంటే ద్వైతం లేకున్నా ఉన్నట్టు అనిపిస్తే పొరపాటుగా నిజంగా లేదని అర్థం. నీకు పొరపాటుగా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటిది? నిజంగా లేదని అర్థం. మేము చెప్తున్నదే అది. అంటే నేను కర్తభోక్తనైనట్టు, నేనేదో చేస్తున్నట్టు అది పొరపాటుగా అనిపిస్తే నిజంగా నువ్వు అట్లా లేవు అని అర్థం. అంటే నేను వికారశీలుణ్ణి కాదు అంటే అర్థం, నేను అవస్థలో ఉన్న వ్యక్తిని అని అనిపించటం పొరపాటైతే, అవస్థలో ఉన్న వ్యక్తిని అనిపించటం పొరపాటైతే అవస్థే నాకు లేదు అనటం వాస్తవం. నేను అవస్థ లేదు, అవస్థలోని వ్యక్తిని కాదు. అవస్థలోని వ్యక్తిని కాదు, అవస్థ లేదు, స్వతసిద్ధ చైతన్యం తాను. అంటే తాను ఎట్లా ఉందో అట్లా ఉంది. తాను ఉండటమే తన స్వరూపం, ఉనికే తన స్వరూపం. అట్లా ఉన్నది ఆ ఉనికికి కర్మలేమిటి, కర్తవ్యం ఏమిటి, రెండు ఉండవు. ఇది మొదటిది. రెండవది ఏమన్నాడంటే అందుకోసం అని సిద్ధాంతి ఏమన్నాడంటే, అందుకోసం అజ్ఞానికే కర్మలున్నాయి, జ్ఞానికి కర్మలు చెప్పబడలేదు, శాస్త్రం కూడా చెప్పదు అంటే అప్పుడు ఆక్షేపం చేశాడు. రెండవ ఆక్షేపం ఏమన్నాడు? అయ్యో అజ్ఞానికే కర్మోపదేశం, జ్ఞానికి లేదు అంటారేమిటండి? జ్ఞానోపదేశం కూడా అజ్ఞానికే కదా. జ్ఞానోపదేశం అజ్ఞానికే, కర్మోపదేశం అజ్ఞానికే, రెండు అజ్ఞానులకే. మీరు రెండిట్లో తేడా ఎందుకు చేస్తారు అంటే అని ప్రశ్న వేస్తే దానికి జవాబుగా ఏం చెప్పాడంటే, చూడు రెండిట్లో కొంచెం తేడా ఉన్నది. అజ్ఞానికి కర్మోపదేశం అంటే కర్మోపదేశం చేసేటప్పుడు ఇది చెయ్యు అని ఆజ్ఞ ఇస్తే, ఈ కర్తవ్యం ఆచరించాలి అని ఆజ్ఞ ఇస్తే, అది తెలుసుకున్న తర్వాత ఇంకా ఆచరించటం అనేది మిగిలి ఉంటుంది. ఇంకా తెలుసుకున్నాక ఇంకా ఆచరించవలసింది మిగిలి ఉంటుంది. కానీ ఇక జ్ఞానమును బోధిస్తున్న వాక్యమును వింటే, నువ్వే బ్రహ్మ, నువ్వే చైతన్య స్వరూపం, స్వతసిద్ధ బ్రహ్మ అని బోధిస్తే ఆ బోధ అర్థమైందంటే ఇంకా చెయ్యటానికి ఎవడూ మిగలడు. అంటే విన్న తర్వాత ఆచరించట ఇక్కడ మాట్లాడేది. సరే, రెండు అజ్ఞానికే బోధిస్తాం. జ్ఞానము అజ్ఞానికే, కర్మ అజ్ఞానికే. చూడు, అది నిజమే. రెండు అజ్ఞానికే అనేది ఒప్పుకుంటున్నాం, అవునా? రెండు అజ్ఞానికే బోధిస్తున్నాను, నిజమే. కానీ బోధించింది అర్థం చేసుకుంటే అప్పుడు తేడా వస్తుంది. బోధించేటప్పుడు అజ్ఞానులే, అర్థం చేసుకునేసరికి తేడా అవుతుంది, అవునా? అర్థం చేసుకునేసరికి తేడా వచ్చేస్తుంది. కర్మ బోధిస్తున్న వాక్యం అర్థం చేసుకుంటే ఎట్లుంటుంది? బోధించేటప్పుడు ఇద్దరు అజ్ఞానులే. జ్ఞానమును బోధించేటప్పుడు కర్మను బోధించటం అంటే ఆజ్ఞాపించటం.
కర్మను ఆజ్ఞాపించటం, జ్ఞానమును బోధించటం. ఈ రెండు బోధించేటప్పుడు సమానమే, అజ్ఞానే. కానీ అర్థం చేసుకునేసరికి బోధించింది అర్థం చేసుకున్నాక కదా కర్మ చెయ్యాలా వద్దా అనే ప్రశ్న. ఏం చెయ్యమంటున్నారు నాకు? ఇగో ఈ కర్మ చెయ్యు అని శాస్త్రం చెప్తుంది. జ్ఞానం ఏమంటుంది? నువ్వు బ్రహ్మ అని చెప్తుంది. ఇద్దరి ఉపదేశాలు విన్నాను, అవునా? రెండూ అర్థం చేసుకున్నాక ఒకటి అర్థం చేసుకుడు నేనే బ్రహ్మ అని అర్థం చేసుకుంటే ఏమున్నది? నేను ఇది చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది అంటే, ఓ శాస్త్రోద్దేశంలో నేను ఇది చెయ్యాలట, శాస్త్రము నన్ను ఆశిస్తోంది, నన్ను ఇట్లా చెయ్యమని అంటోంది అంటే శాస్త్ర ఉద్దేశం నేను ఇది ఆచరించాలి. అయితే శాస్త్ర ఉద్దేశం నాకు తెలిసేసరికి శాస్త్రం మీద నాకు గౌరవం వల్ల అది నన్ను ఇలా చెయ్యమంటుంది అని వినగానే ఇప్పుడు అర్థమైంది అంటాడు. అర్థం కాగానే కర్మ అర్థం కాగానే చెయ్యమంటున్నది అని అర్థం కాగానే ఏమవుతుంది చెప్పు? అర్థం కాగానే ఏమవుతుంది చెప్పు? అయ్యో నేను చెయ్యమన్నారు, గురువుగారు చేయమన్నారు, చేయకపోతే అట్లా చెయ్యాల్సిందే లోపల నుంచి ఇట్లా తోసుకుంటూ వస్తుందా లేదా? చెయ్యమంటుంది అంటే, చెయ్యమంటున్నాడు అంటే ఇక వాడు లేచి కూర్చుంటాడు, ఇంకా చేయటానికి పోతాడు. ఇంకొకటి ఏమంటాడు, కూర్చో అంటే వాళ్ళు చేయమంటున్నారు ఇక వాడు కూర్చోలేడు ఇంకా. ఎందుకు? శాస్త్రం ఆజ్ఞ ఇచ్చిందంటే ఇక వాడు చెయ్యకుండా ఊరుకోలేడు. లోపల నుంచి చలనం మొదలవుతుంది, మనస్సులో చలనం మొదలవుతుంది, ఇక వాడు చేయాల్సిందే. అట్లా కర్తను అజ్ఞానికి, ఇద్దరూ అజ్ఞానులే, వినేటప్పుడు ఇద్దరూ అజ్ఞానులే, విన్నాక అర్థమైందా తేడా వస్తుంది చూడు. అర్థం ఏమైంది? నన్ను ఇలా చెయ్యమంటున్నాడు అర్థం కాగానే ఇక వీడు చెయ్యాలన్న తనలోని కర్తృత్వం ప్రేరితం అవుతుంది. ఆ కర్తకు ఒక కీ ఇచ్చినట్టుగా, కీ అంటే ఏమంటారు దాన్ని, గడియారంకు కీ ఇస్తారు చూడండి, పూర్వకాలపు గడియారాలకు కుంజి అంటారు. తాళం ఇట్లా తిప్పినట్టుగా అది తిప్పేస్తే ఏమవుతుంది? ఏదో తనను ప్రేరేపించినట్లు అవుతుంది. ఇది చెయ్యు అనగానే ఊరికే కూర్చున్నవాడికి చెయ్యాలి అనేది లోపల సంకల్పం పుట్టి కర్తృత్వ అభిమానం మొదలే ఉంటుంది, కొంచెం జాగృతం అవుతుంది అంతే. అంటే కొంచెం అట్లా అంటే తిన్నగా అలా పడి ఉన్నటువంటిది మేల్కొంటుంది ఇట్లా అంతే. అంటే క్రియాశీలం అవుతుంది అంతే. కర్తృత్వం ఉండనే ఉన్నది, క్రియాశీలం అవుతుంది. సంకల్పం పుట్టుకొస్తే అయ్యో చెయ్యమన్నారు అయితే నేను చెయ్యమన్నారు అనేసరికి హృదయానికి తగులుతుంది. అంటే నేను చెయ్యాలట అనిపిస్తుంది. ఇక నేను చెయ్యాలి మొదలు వినగానే అయ్యో నేను చెయ్యాలట, చెయ్యమంటున్నాడు, అవునా? నేను చెయ్యాలట అనేది మొదటి మెట్టు. అయ్యో నేను చెయ్యాలి అనేది నాలో వస్తుంది. చెయ్యాలట అది అవరి భావం. చెయ్యాలట అనే శాస్త్రము యొక్క అభిప్రాయం, గురువు యొక్క అభిప్రాయం నా హృదయానికి తగులుతుంది. చెయ్యాలట అనేది గురువు యొక్క అభిప్రాయం నాకు తగులుతుంది. అయ్యో నేను చెయ్యాలి, నాలోంచి సంకల్పం పుడుతుంది. ఒకటి గురువు సంకల్పం తెలుసుకునేసరికి ఒక చలనం పుడుతుంది, పుట్టి నేను చెయ్యాలి అన్న సంకల్పం వస్తుంది. ఈ రెండవుతాయా? గురువు సంకల్పం నా హృదయానికి తగిలితే అయ్యో చెయ్యాలట మన హృదయానికి తగులుతుంది. అది అయ్యో నేను చెయ్యాలట, చేయమంటున్నాడు, అటు విను, చేయమంటున్నాడు చూడు, ఎవరన్నారు? గురువుగారు అన్నారు అంటే, గురువుగారు అన్నారని, అవును ఇగో నాకు చెప్పారు ఇట్లా, ఇగో అందరం విన్నాం కదా, నువ్వేటి చూస్తున్నావు అంటే, అయ్యో అన్నారా అనేది హృదయంకు తగిలేసరికి లోపల ఒకటి తగులుతుంది చూడండి. అగో ఆ తగలటం ఒకటి, అంటే చెయ్యాలట అంటే తగులుతుంది, అవునా? నేను చెయ్యాలి అనేసరికి కదులుతుంది. తెలుగులో చెప్తున్నాను, ఇదంతా మీమాంసా శాస్త్రంలో వస్తుందండి. మీమాంసా శాస్త్రంలో ఇదంతా చర్చ పెద్దది. దీని మీద పేజీలు చర్చలు చేస్తారు. ఏముంటుందని శాబ్దీ భావన, అర్థీ భావన, నేనంతా ఆ టెక్నికల్ పదాలు వదిలేస్తున్నాను, అది పోతే ఎవరికి అర్థం కాదు. అది
శాబ్దీ భావన, అర్థీ భావన అదంతా ఇగో ఇదే ఇప్పుడు నేను చెప్తున్నదే. వాళ్ళు సంస్కృతంలో కఠిన శబ్దాలతో శాబ్దీ భావన, అర్థీ భావన అనేది పూర్వమీమాంసలో చెప్తారు. పూర్వమీమాంస అది కర్మకాండలో వస్తుందిగా. శబరస్వామి అన్నాడు, కుమారుల భట్ట అన్నారు, ఇంకా ఈవెన్ చాలామంది అదంతా మీమాంస గ్రంథాల్లో చర్చలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ నాలో ఒకటి తగులుతుంది, రెండవది కదులుతుంది. తగులుతుంది అంటే హృదయంలో రిజిస్టర్ అవుతుంది. ఇంగ్లీషు భాషలో చెప్పాలంటే గురువు గారి మాట నా మనస్సుకు రిజిస్టర్, ఓ అవరికి ఇది నేను చెయ్యాలట అనేది నా మండుకు తట్టుతుంది. తగులుతుంది అంటే తట్టుతుంది. ఇక నా లోపల సంకల్పం పుట్టుకొస్తుంది, అయ్యో అయితే నేను చెయ్యాలి మరి, వారు అంటున్నారు కదా, అయితే నేను చెయ్యాలి మరి, అయితే నేను చెయ్యాలి మరి, నాలో పుట్టే సంకల్పం. వాళ్ళది అభిప్రాయం శాబ్దీ భావన, నా లోపలికి వచ్చేది ఆర్తీ భావన. అట్లా శాబ్దీ భావన, ఆర్తీ భావన ఇది మీమాంసలో అన్నారు. ఇదంతా ఏమిటి? తాను కర్త, కర్త ఎట్లా కర్మ చేస్తాడు చూడు. మనకు కర్త గురించి, కర్మలు ఆచరించటం గురించి ఎట్లా వింటాడు, ఇది కూడా ఒక ఫిలాసఫే. ఇది కర్మకాండ ఫిలాసఫీ. మనిషి ఎట్లా వింటాడు, వినగానే ఏం కదులుతుంది, ఏం మార్పులు వస్తాయి, ఏ విధంగా కర్మకు పూనుకుంటాడు, సంకల్పం ఎట్లా పుడుతుంది, ఇదంతా కర్మకాండ ఫిలాసఫీ. ఇక జ్ఞానకాండ ఫిలాసఫీలో కర్తృత్వమే లేదు, చైతన్య మాత్రం అని చెప్పాలి. అది జ్ఞానకాండ దర్శనం. ఫిలాసఫీ అంటే దర్శనం, తత్వదర్శనం, తత్వజ్ఞానం అని. సరేలేండి, కొంచెం అది ఇది పోలిక కోసం చెప్తున్నాం. మనం ఇక్కడ కర్మకాండను బోధించటం లేదు, కాకపోతే పోలిక వల్ల ఆ తేడా ఏమిటో తెలుస్తుంది. అవునా? అయితే అగో అంటే తట్టుతుంది మన హృదయానికి. తట్టగానే మనలోని చెయ్యాలన్న సంకల్పం మేలుకుంటుంది. అయితే నేను చేస్తాను, నేను చెయ్యాలి కనుక నేను చేస్తాను అని సంకల్పం పుట్టిందంటే ఇక కదలిక మొదలవుతుంది. ఇట్లా ఇది కర్తృత్వం. అయితే కర్మ చెయ్యాలి అనే ఆజ్ఞ వినగానే ఈ తర్వాత ఈ రెండు కదులుతాయా లేవా? తట్టటం, కదలికలు జరుగుతాయా? ఇది కర్తృత్వం. అయితే జ్ఞానకాండ వాక్యం నువ్వే బ్రహ్మ అని చెప్పితే అప్పుడేమంటాడు, అయ్యో గురుగారు నన్ను బ్రహ్మ అన్నారు, అయ్యో నన్ను బ్రహ్మ అన్నారు. అయితే ఏమైంది? నువ్వు బ్రహ్మ అంటే ఏమైంది మరి? నువ్వు బ్రహ్మ అంటే గురువుగారు అనటానికి దొరకనంత సాక్షిగా ఉన్నావు, స్వతసిద్ధమని అర్థం. నువ్వు బ్రహ్మ అంటే ఏమిటి? నీ గురించి ఇంకా ఏమీ అనరాదు. అనటానికి రెండవ వాడు లేడు అక్కడ. అనటానికి లేడు, వినటానికి నువ్వు లేవు అక్కడ. మొదటి వాక్యంగా వింటావు. విన్న క్షణంలో విన్నప్పుడు ఉంటుంది జ్ఞాతృత్వం. అర్థమయ్యేసరికి జ్ఞాతృత్వం వదిలి అర్థం చేసుకుంటావు. చెప్తున్న గురువు లేడు, వింటున్న నేను లేను. అవునా? అక్కడ వక్తాశ్రోతలను ఇద్దరిని బాధితం చేసి ఎవరన్నా పడుకున్న వాడిని, వాడు దేవదత్తాలే పడుకున్న వాడిని లేపితే వాడికి ఏదో శబ్దం వినిపిస్తుంది. విన్న క్షణంలో లేచేసరికి ఆ పిలిచిన వాడు వేడు రెండూ లేవు, అంతా తానే అయిపోయాడు. ఏముంది, ఒట్టి మేల్కొన్నాడు అంతే. వక్తాశ్రోత స్వప్నంలో ఎవరో వచ్చి అల్లరి చేశారు, పెద్ద అరుపు చేసేసరికి అల్లరి చేసిన వాడు, విన్న నువ్వు ఇద్దరూ ఉండరు. మేలుకునేసరికి స్వప్నమే లేదు. అట్లా వక్తాశ్రోత రెండు వదిలి నేనే లేనక్కడ. వింటున్నది నువ్వు బ్రహ్మ అని వింటున్నప్పుడు నేనున్నా. అర్థమయ్యేసరికి ఆ నేననేది వదిలి అర్థం చేసుకుంటాడు. నేననేది ఉంచి అర్థం చేసుకోడు. శ్రోత జ్ఞాత. శ్రోతగా వింటాడు, అది అర్థం చేసుకుని పోయేసరికి జ్ఞాతృత్వం వదిలి అర్థమవుతుంది. కర్మకాండలో శ్రోతగా వింటాడు, వింటున్నప్పుడు జ్ఞాతగా ఉండే అర్థం చేసుకుంటాడు. పైగా కర్త అయి కూర్చుండి ఇంక పనిచేస్తాడు. అవునా? కర్మకాండలో. ఇక జ్ఞానకాండలో శ్రోతగా వింటాడు, ఇక అర్థం చేసుకునేసరికి జ్ఞాతృత్వం పోతుంది, ఇక కర్త మిగలడు. జ్ఞాత లేకపోయేసరికి జ్ఞాత లేడు, కర్త లేడు, ఇంకా శ్రోత లేడు, చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు. అట్లా జ్ఞాతృత్వ జ్ఞేయత్వం వదిలి తాను చిన్మాత్రంగా స్వతసిద్ధంగా ఉన్నాను అనే స్వరూపంకు మేలుకుంటే ఇక కర్మ ఎట్లుంటుంది? పూర్వపక్ష ఏమన్నాడు శిష్యుడు, అదేమిటండి గురువుగారు, అజ్ఞానికే కదా జ్ఞానబోధ కర్మబోధ, మీరు రెండిట్లో తేడా అంటారేమిటి? అజ్ఞానికే కర్మబోధ, అజ్ఞానికే బోధ, రెండు అజ్ఞానికే కదా. తేడా ఉంది. అజ్ఞానికే అంటే వింటున్నప్పుడు ఒకటే, అర్థం చేసుకునేసరికి
అజ్ఞానికి కర్మను బోధించే వాక్యాన్ని, కర్మను బోధిస్తున్న వాక్యాన్ని అర్థం చేసుకునేసరికి కర్తృత్వం ఇంకా జాగృతమై కర్మ చేయటం మొదలు పెడతాడు. చెయ్యకపోతే వాడిని ఊరుకోనివ్వదు. ఇంకా లోపల నుంచి అయ్యో అన్నాడు గురువుగారు, నేను చెయ్యాలి లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది, చేయిస్తుంది. అవునా? అట్లా అయితే జ్ఞానము బోధించేసరికి నువ్వు ఎంతెంత అర్థం చేసుకుంటావో అంత చెప్పేవాడు వినేవాడు ఎవరు ఉండరు. ఎంతెంత అర్థమవుతుందో అర్థం చేసుకునేవాడే మిగలడు. తాను బ్రహ్మే బ్రహ్మ, అర్థం లేదు, చేసుకునేది లేదు, ఉన్నదే బ్రహ్మ. అట్లా మొదటి నుంచి ఉన్నదే బ్రహ్మ, ఇంకా అర్థం చేసుకునేవాడు లేడు, చెప్పేవాడు లేడు. ఏదర్థం చెప్పేవాడు దేన్ని అర్థం చేసుకోవాలో ఆ బ్రహ్మ, అర్థం చేసుకునే నేను శిష్యుణ్ణి. బోధించే గురువు, అర్థం చేసుకునే శిష్యుడు, దేన్ని అర్థం చేసుకోవాలో ఆ బ్రహ్మ. మూడు ఒకటే అవుతాయి. అవునా? అర్థం చేసుకునే శిష్యుడు అదే బ్రహ్మ, అర్థం చేసుకునే బ్రహ్మ తానే, అర్థం చేసుకునేవాడు తానే, చెప్పినవాడు తానే. అట్లా అవుతుంది. అయిందా? ఇక అటువంటప్పుడు అజ్ఞానికే కదా బోధ అంటే, అవును అజ్ఞానికే. కానీ విన్నాక ఏమవుతుంది చూడు. వింటుంటేనే, అర్థం చేసుకుంటేనే ఏమవుతుంది తేడా? అప్పుడు కర్మ మిగులుతుందా అంటే తాను జ్ఞాతాజ్ఞేయం మిగలక ఏం చేస్తాడు? చెయ్యటానికి ఏదీ మిగలదు. అందుకని నేను అకర్మ అన్నాను. తెలుసుకుంటే ఇంకా కర్తవ్యం మిగలదు, చెయ్యాలి అనేది మిగలదు. ఎందుకంటే ఆ వాక్యంలో నువ్వు బ్రహ్మ అన్న వాక్యంలో నిన్నేదో చెయ్యమంటున్న ప్రేరేపణ జరగటంలే. అక్కడ చెయ్యవలసిన నిన్నే తీసేస్తుంది, వింటున్న నిన్నే తీసేస్తుంది. నీకేదో ప్రేరేపణ ఇచ్చి నిన్నుగా బతికించటం లేదు, నిన్ను శ్రోతగా, నిన్ను జ్ఞాతగా బతికించటం లేదు. చూడు, వింటున్నప్పుడు ఆ జ్ఞాతృత్వం నిలుపుకోకు, గట్టిగా ఉంచేసుకోకు. ఈ వింటున్న జ్ఞాతను కాదని దాని వెనక ఉన్న సాక్షి స్వయం సిద్ధ చైతన్యం మీద దృష్టి పెట్టు. ఆ చెప్తున్నది నువ్వు బ్రహ్మ అంటే ఈ నువ్వు అనే మాట విన్నది బ్రహ్మ అనేసరికి పోయింది. ఆ నువ్వు అనే మాటే పోయింది, ఆ నేనెవరో లేకుండా పోయింది. నువ్వు అన్నప్పుడు బ్రహ్మ అనేసరికి పోయింది. ఆ నేనంటున్నది ఎవరిని అంటున్నాడో నా గురించి ఆ వింటున్న నేనే పోయింది, మిగిలింది స్వతసిద్ధం. అట్లా చూడండి, చైతన్యంగా. అందుకని స్వతసిద్ధంగా ఆ చైతన్య స్పృహ అది మొదలు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. ఆ చైతన్య స్పృహలోనే వృత్తులు, నామరూపాలు అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ చైతన్యం కదలదు, మెదలదు, దానికి తెలియందేమీ లేదు, తెలివే దాని స్వరూపం. అట్లా చూడండి, అది తానే ఉంది, స్వయం సిద్ధంగా ఉంది. అట్లా అది వింటే అది స్వయంగా ఉంది. ఆ వినటంతో ఇంకా తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవాలంటున్నవాడే పోతున్నాడు, ఇంకా జిజ్ఞాసే పోతున్నాడు. అక్కడ ఆ జ్ఞాత ఉన్నాడే, విన్నాడు, అర్థం చేసుకోకపోతే జిజ్ఞాసే పోతాడు, జిజ్ఞాసుత్వమే కరిగిపోతుంది. ఎందుకు? జిజ్ఞాసనే అధ్యారోపితం, అదే తన సాక్షిభావాన్ని అడ్డుకుంటున్నది. నేను జిజ్ఞాసు, ఇంకా తెలుసుకోవాలి అనే బుద్ధిని తప్పు, అదే భ్రాంతి, అదే నీకు అడ్డు. ఎందుకు? నీకు అది అవసరమే లేదు, తెలుసుకోవాలనేది అవసరమే లేదు. ఎందుకు? నువ్వే చైతన్యం అయితే ఇంకా తెలుసుకోవటం ఎందుకు? ఎవరు, ఎందుకు, దేనికి తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి, దేనికి తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాలన్నదే తప్పు. ఎందుకంటే నువ్వే బ్రహ్మ, ఇంకా తెలుసుకోవటం ఎవరు తెలుసుకోవాలి, ఎవరిని, దేనికి? రెండూ లేవు. ఎవరిని తెలుసుకోవాలి, తెలుసుకుని ఏం సాధించాలి, అవేమీ లేవు. వాటినే తీసేస్తుంది. నీ జిజ్ఞాసుత్వమనే కాదంటుంది. ఎందుకు? ఉన్నదే స్వతసిద్ధం. మొత్తం జాగ్రత్త అవస్థను, మొత్తం స్వప్నాన్ని అన్నిటినీ తెలుసుకుంటూ తెలివి స్వరూపంగా ఉన్నదే స్వతసిద్ధ సుషుప్తి. నువ్వు ఒక చోటు నుంచి సుషుప్తికి రాలే, నువ్వే సుషుప్తి. నువ్వు ఒక చోటు నుంచి రాలే. ఎందుకు? ఎక్కడి నుంచి రావాలో అది నాలో కల్పితం. అంటే ఎక్కడి నుంచి జాగ్రత్త నుంచి రావాలా, ఆ జాగ్రత్త ఉంటేగా నేనున్నానే. ఇక్కడ జాగ్రత్తకు ముందే నేనున్నాను, నేనంటే సుషుప్తిగా ఉన్నాను. ఆ నాలో జాగ్రత్త పుట్టింది. ఇంకా నేను ఎక్కడి నుంచి వస్తాను? ఉన్నదే నేను ఇక్కడ, ఇదే నేను, ఈ సుషుప్తే నేను, ఇది నా ఉనికే నేను, ఈ స్వతసిద్ధ ఉనికి తాను. కనుక ఈ స్వతసిద్ధ ఉనికి తాను నాయందే జాగ్రత్త కల్పితమైతే ఇంకా నేను ఎక్కడి నుంచి వస్తాను? ఎక్కడి నుంచి రాలే, ఎక్కడికి పోను.
ఎక్కడి నుంచి రాలే. జాగ్రత్త ఊరికే కల్పితం అంటే నేను ఇక్కడే ఉంటూ నా లోపల ఇక్కడే ఉంటూ అక్కడికి పోయాను. నువ్వు హొళి నరసపురంలో కూర్చొని నేను బెంగళూరుకు పోయాను అని ఊహించుకుంటే ఏమవుతావు? ఇది చూడండి, చాలా బాగుంది, మంచి ఉదాహరణ. నేను ఇగో ఇక్కడ హొళి నరసపురంలో కూర్చున్నాను, నేను బెంగళూరుకు పోతాను, బెంగళూరుకు పోయాను అని ఊహించుకున్నా. నేను బెంగళూరుకు పోయాను. పోయావా? పోయాను. పోయావా? పోయాను. ఎక్కడున్నావు ఇప్పుడు? బెంగళూరులో. ఎక్కడ? కార్యాలయంలో. ఎక్కడ కూర్చున్నావు? నా గదిలో కూర్చున్నాను. అక్కడ. కూర్చున్నావా? ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నీ చుట్టేముంది? ఇక్కడ గది ఉంది అని. ఇంత ఊహించుకుంటే ఎక్కడున్నావు నువ్వు? హొళి నరసపురంలోనే ఉన్నావు. అంటే నువ్వు బెంగళూరులో ఉన్నాను అనే వృత్తి ఉన్నా అది హొళి నరసపురంలోనే ఉంది. నువ్వు బెంగళూరుకు పోయావా? అట్లా సుషుప్తి స్వరూపమైన చైతన్యంలో మెలకువా అని ఊహిస్తే అది సుషుప్తే, అది చైతన్యమే. అంటే నేను మెలకువా అనేది ఊహ, అక్కడ ఏమీ లేదు. మెలకువ సుషుప్తిలోనే ఊహిస్తున్నాడు. సుషుప్తి స్వరూపంలోనే మెలకువ అని ఊహిస్తే నువ్వు సుషుప్తిలోనే ఉంటావు. ఇంకెక్కడికి పోతావు? పోయేది ఎక్కడికి? ఉంటే కదా అది. ఎందుకంటే ఊహించిన బెంగళూరు అనేది ఇక్కడే ఊహిస్తున్నావు గనక ఆ బెంగళూరు అనేది ఇక్కడే ఉంటుంది. ఎందుకు? ఇక్కడే కల్పితం. అట్లా మొత్తం జాగ్రత్త అవస్థ తన సుషుప్తి అంటే తానంటే చైతన్యం, తన స్వతసిద్ధ ఉనికిలో కల్పితం. అవునా? తన స్వతసిద్ధ ఉనికిలో కల్పితం గనక తనకంటే వేరుగా లేదు. అట్లా తెలుసుకోవటంతో వింటున్నప్పుడు శ్రోత జిజ్ఞాసున్నాడు, అర్థం చేసుకోవటంతో పోయింది, దాన్ని వదిలే అర్థం చేసుకుంటాడు. అట్లా ఉండాలి. అట్లా జ్ఞాతృత్వం వదిలి, ఎందుకంటే జ్ఞాతృత్వం వదిలితే కానీ అర్థం కాదు. అర్థమైతే ఇంకా జ్ఞాతృత్వం లేదు, జిజ్ఞాస లేదు. అది అర్థమైంది ఏమిటి? కొత్తగా వచ్చిందేం కాదు, మొదటి నుంచి ఉన్నదే, ఎప్పుడూ ఉన్నదే. ఆ స్వరూపంగా ఆ స్వతసిద్ధంగా లేనిది ఎప్పుడూ లేదు. ఆ స్వతసిద్ధ ఉనికిగా నేను లేనిది ఎప్పుడూ లేదు. అది తానున్నది, ఉంటూనే ఉన్నది, మొదలు నుంచి ఉన్నది, ఉండటమే దాని స్వభావం. ఇగో ఇట్లా అంటున్నా కూడా ఆ ఉనికే. చూడండి, ఈ వృత్తి దానికి లేదు. అవునా? ఈ వృత్తి ఇంకొకటి అన్న ప్రపంచపు స్ఫురణ ఉంటే నేను బుద్ధి ఉంటుంది. ప్రపంచపు స్ఫురణ ఉంటే నేను బుద్ధి. అవునా? అంటే రెండవ దాని సంబంధంలోనే ఈ నేను బుద్ధి ఉంటుంది. రెండవది నేను బుద్ధి, రెండు ఒకేసారి వస్తాయి, రెండు ఒకేసారి పోతాయి. రెండు లేవు. రెండవది అన్న థాట్ తీసేయండి. మొత్తం జాగ్రత్త అవస్థను మొత్తంగా తెలుసుకోండి. మొత్తం జాగ్రత్త అవస్థ అంటే అర్థం ఏంటిది? చైతన్యంగా ఉన్నావు అని అర్థం. మొత్తం జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి అర్థం? జ్ఞేయం మీద దృష్టి పెట్టకు. ఎందుకు? జ్ఞేయం లేనే లేదు. మొత్తం జాగ్రత్త అవస్థ అంటే జ్ఞేయం లేదు. అంటే నువ్వు జ్ఞాత కాదు, సాక్షి స్వయంగా ఉన్నది. అంటే ఏంటిది? ఆ జ్ఞేయము తానే, జ్ఞాత తానే, తనకే. ఆ స్వతసిద్ధ సాక్షికే జ్ఞాతాని జ్ఞేయముని ఊరికే పేరు. జ్ఞాతాని జ్ఞేయముని ఊరికే పేరు. జ్ఞాత లేదు, జ్ఞేయం లేదు, ఒకటే చైతన్యం. దానికి స్థానం లేదు. ఎక్కడ అనేది దేశం లేదు, ఎప్పుడు అనేది కాలం లేదు, ఎవరు అనేటువంటి పేరు లేదు. ఎందుకు? ఎవరు అంటే నేను ఒక ప్రత్యేకం అనేది లేదు అక్కడ, స్వతసిద్ధం. అట్లా అందుకని తెలుసుకుంటే ఇంకా కర్మ లేదు. అంటే కర్తృత్వమును తొలగించే బ్రహ్మ చెప్తుంది. ఇక కర్మవాక్యం ఎట్లా బోధిస్తుంది, జ్ఞానవాక్యం ఎట్లా బోధిస్తుంది? రెండు బోధించేది అజ్ఞానికి అయినా అర్థం చేసుకునేసరికి తేడా వచ్చింది. అందుకోసం తెలుసుకున్న వాడికి ఇంకా కర్తృత్వం లేదు, కర్మ లేదు, సర్వకర్మ సన్యాసం. సన్యాసం అంటే తాను అవస్థలో లేడు, తానే బ్రహ్మ అని అర్థం. సన్యాసం అంటే సాక్షి, అంతే. సాక్షిభావమే సన్యాసం. తన దృష్టికి ఇంకా బాహ్యంగా కాషాయం వేసుకో, ఏదన్నా వేసుకో, తేడా లేదు. తనకు జగత్తు లేదు, అవస్థ లేదు, ఇంకా తానే బ్రహ్మ. అట్లా అంటే జ్ఞాతృత్వం అనే వృత్తి యొక్క స్వరూపం సాక్షి. వృత్తి అనేది ఏమిటి? బాహ్య దృష్టితో చూస్తే వృత్తి, అదే జ్ఞాతృత్వం. బాహ్యం అనే బుద్ధి పుట్టిందా, అదే వృత్తి, అదే జ్ఞాతృత్వం. బాహ్యం అనే బుద్ధి తీసేస్తే వృత్తి లేదు, జ్ఞాతృత్వం లేదు. వృత్తిరహిత చైతన్యమే సాక్షి. వృత్తి సంబంధం లేని, వృత్తి అవసరం లేని, ఇంకా బాహ్యం ఆంతరికం అంటే నేను కాకుండా మరొక దాన్ని తెలుసుకుంటున్నాను. బాహ్యం అంటే ఏంటిది? నేను కాకుండా మరొకటి, ఆ మరొకటి అనేది లేదు కనుక నేను అనేది కూడా పోతుంది.
మరొకటి లేదు గనక ఇంకా దానికి విడిగా నేను ఈ రెండు లేకుండా పోతాయి. మరొకటి నేను ఆ భేదం పోతుంది, ఆ వింగడ పోతుంది. ఆ వింగడ లేకుండా ఉంటుంది స్వతసిద్ధం. అట్లా మిగతా నేను లేదు అక్కడ. ఎందుకంటే అది మిగతా అన్నది తానే, నేను అన్నది తానే, ఆ తాను స్వతసిద్ధం. దాన్నే ఊరికే పేర్లు పెడుతున్నావు అక్కడ. దానికి రెండు తేడాలే లేదు. అదే అది స్వతసిద్ధం. దానికి అది నువ్వా ఇంకొకటి, నువ్వన్నా అదే ఇంకొకటి అన్నా అదే, ఊరికే ఒట్టి పేర్లు. ఆ పేర్లకేం అర్థం లేదు. ఒట్టి పేర్లు అంటే అర్థం ఏమిటి చూడండి ఇక్కడ. అవి ఒట్టి పేర్లు, అర్థం లేదు అంటే వృత్తి లేదని అర్థం. వృత్తి లేని ఒట్టి మాట అవుతుంది అది. ఇప్పుడు పుస్తకం అన్నాము, పుస్తకం అనేసరికి పుస్తక బుద్ధి పుడుతుంది. టేబుల్ అనేసరికి టేబుల్ బుద్ధి పుడుతుంది. గగబుగా అంటే ఏ వృత్తి పుడుతుంది? ఒట్టి మాట, అక్కడ వృత్తి లేదు. అట్లాగే నేను అంటే సాక్షే, వృత్తి లేదు. జగత్తు అంటే సాక్షే, ఉన్నది అంటే సాక్షే, లేదు అంటే సాక్షే. ఉన్నది అనేదానికి వృత్తి పుట్టదు, లేదు అనేదానికి వృత్తి పుట్టదు, దేనికి వృత్తి పుట్టదు. ఏ మాట అన్నా ఒకటే వృత్తి, ఒకటే ఉనికి. ఏ మాట చెప్పినా ఉనికి ఒకటే ఉంటున్నది, వేరే వృత్తి పుట్టడం లేదు. అది సాక్షి. అవునా? అంటే పుస్తకం అంటే పుస్తక వృత్తి. నేను అన్నప్పుడు నేను వృత్తి పుడితే, నువ్వు అన్నప్పుడు నువ్వు వృత్తి పుడితే అది జ్ఞాతృజ్ఞేయం అవుతుంది. ఎప్పుడైతే రెండింటిని బాధితం చేసి సాక్షి చూస్తావో, నేను అనే మాటకు అదే సాక్షి, నువ్వనే మాటకు అదే సాక్షి, అంటే ఈ రెండు మాటలకు ఒకటే సాక్షి. అంటే రెండు మాటలకు వృత్తులు లేవు, వృత్తి లేదు అక్కడ. నేననే దానికి వృత్తి లేదు, అదే చైతన్య స్పృహ స్వతసిద్ధం. నువ్వు అంటే అదే స్వతసిద్ధం. ఆ స్వతసిద్ధమే ఉంది కానీ కొత్త వృత్తి పుట్టడం లేదు. వృత్తులు లేవు, వృత్తుల్లో తేడా లేదు. ఎందుకంటే వృత్తులే లేవు, ఒకటే చైతన్యం. చైతన్యం ఒకటే ఉంటుంది. అట్లా చైతన్యమే చైతన్యం ఉండేసరికి వృత్తులు విడివిడిగా పుట్టడం లేదు. అవునా? అట్లా వృత్తి పుడితే అది అధ్యారోపం అయింది. వృత్తి పుట్టడం లేదు అంటే అధ్యారోపం పోయింది. వదిలించి సాక్షిగా కూర్చున్నాడు. అధ్యారోపమును బాధితం చేసి, వృత్తిని బాధితం చేసి, వృత్తి యొక్క మూలస్వరూపం చైతన్యం, వృత్తి యొక్క నిజస్వరూపం ఆ చైతన్యంగా ఉన్నది గనక దాన్నే నువ్వన్నా సాక్షే, నేనన్నా సాక్షే, జగత్తన్నా ఏ పేరు పెట్టినా అన్ని పేర్లకు ఒకటే ఉనికి ఉంటుంది. ఏ పేరుకు వృత్తి పుట్టదు. అంటే వృత్తి పుట్టదు, ఏ పేరు పెట్టినా సాక్షే ఉంటుంది, ఏ పేరు పెట్టినా ఒకటే వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే పుస్తకం అంటే పుస్తకం వస్తుంది, గోడ అంటే ఇంకొకటి వస్తుంది, పుస్తకం రాదు. టేబుల్ అంటే ఇంకొకటి వస్తుంది. అట్లా కాకుండా నువ్వు ఏ పేరు పెట్టినా ఉనికే వస్తుంది. గోడ ఉనికే, టేబుల్ ఉనికి. అంటే ఆయా పదాలకు ఆయా అర్థాలు పుట్టడం లేదు, విడివిడి వృత్తులు పుట్టడం లేదు. సాక్షి ఒకటే ఉంటుంది, వృత్తులన్నీ ఒకటే అయిపోతున్నాయి. అది బాధితం అయిపోయింది. అధ్యాస బాధితమైంది, వృత్తులు విడిగా లేవు, ఉన్నది ఒకటే, ఉనికి మాత్రమే. అట్లా సాక్షే ఉంటుంది, వృత్తులు విడిగా పుట్టడం లేదు. మనకు వృత్తి పుడితే జ్ఞాతృజ్ఞేయమని వింగడైపోతుంది. వృత్తులు పుట్టడంలే, ఉనికే ఉంది. ఉనికి పుట్టదు, అది మొదలే ఉందిగా, కొత్తగా పుట్టదు. ఆ ఉనికిలోనే ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఆ మాటలు ఉనికిలోనే పుడుతున్నాయి. ఉనికే ఉందిగా, ఆ మాటకు అర్థమే లేకుండా పోతుంది. మాటకు అర్థం లేదు అంటే మాటతో వృత్తి పుట్టడం లేదు, కొత్త వృత్తి పుట్టడం లేదు. మాటకు అర్థం లేదు అంటే అర్థం అంటే వృత్తి. అంటే ఆ మాటతోటి ఆ సాక్షే ఉంది, సాక్షిలోనే మాట కనిపిస్తోంది. సాక్షికి విడిగా లేదు అంటే ఇంకొక వృత్తి పుట్టడం లేదు. ఏ మాట ఎత్తు అదే ఉనికి, ఏ మాట ఎత్తు ఉనికే, అనకున్నా ఉనికే, అన్నా ఉనికే, మాట చెప్పినా ఉనికే, చెప్పకున్నా ఉనికే, విన్నా ఉనికే, వినకున్నా ఉనికే. ఏ మాట చెప్పినా వృత్తి తేడా అవ్వటంలే, ఉనికే ఉనికి ఉనికి ఉనికే ఉంటుంది. చైతన్యం తెలివి చైతన్యం స్వదే ఉంటుంది. వృత్తులు పుట్టటంలే, వృత్తులు విడిగా లేవు. అట్లా ఎందుకంటే వృత్తి అంటే జ్ఞాతృజ్ఞేయమని వింగడతోటి వృత్తి పుడుతుంది. అంటే విడివడి, వింగడ అంటే విడివడి. ఆ వింగడ కన్నడ పదం, మరి ఎందుకో కొందరు వాడతారు, గ్రాంథికులు వాడతారు వింగడ అనే పదం. కానీ నేను ఇది ఎక్కువగా వినలేదు, నేను ఇక్కడికి వచ్చాక విన్నాను అది. అంటే విడివడి, ఆ విడివడి తోస్తుంది. ఇక్కడ విడివడదు. ఎందుకు? నేనన్నా ఉనికే, నువ్వన్నా ఉనికే, ఏదన్నా ఉనికే, వృత్తి పుట్టదు. ఉనికిలోనే మునిగిపోతుంది. ప్రతి పదం ఉనికిలోనే మునిగిపోతుంది, వృత్తి పుట్టదు. అట్లా చూడండి. అవునా? సాక్షి అంటే ఆయా పదాలకు ఆయా వృత్తులు పుట్టడం లేదు. ప్రతి పదానికి ఉనికే వస్తుంది, ప్రతి పదానికి చైతన్యమే వస్తుంది, అక్కడ వృత్తి లేదు.
వృత్తి వస్తే జ్ఞాతృజ్ఞేయమనే విడిపడిపోతుంది. సరేనా? అట్లా అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఆ గీత భాష్యం చూడండి ఎంత అద్భుతంగా భాష్యకారుల ఆలోచన, వారి చింతన. కర్మకర్తకు కర్మవాక్యమును వింటే ఎట్లా ఉంటుంది? అజ్ఞానికే కర్మవాక్యం, అజ్ఞానికే జ్ఞానవాక్యం. కానీ విని అర్థం చేసుకునేసరికి తేడా వచ్చేసిందా లేదా? అట్లా కనుక జ్ఞానవాక్యం విన్న తర్వాత ఇంకా వాడికి కర్మలు ఉండవు. అందుకని సర్వకర్మ సన్యాసే అధికార అంటే సర్వకర్మలు వదిలేసే ఉంటాడు అని అర్థం. ఇంకా నువ్వు వదులు అని కూడా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే లేనే లేవు. తాను కర్త లేడు కనుక కర్మలు అవ్వే లేవు. అంటే తాను కర్త అన్న అభిమానం ఉండదు, నేనేదో చెయ్యాలన్న వృత్తి పుట్టదు, నేనొకడిని అన్న వ్యక్తిత్వ బుద్ధి పుట్టదు. నేను ఒక వ్యక్తిని అన్న బుద్ధి ఉంటే నేనేదో చెయ్యాలి అనిపిస్తుంది. నేనేదో అవస్థలో ఉన్నాను, నేను ఒక వ్యక్తిని, నేను అవస్థలో ఉన్నాను, ఏదో చెయ్యాలి అనే బుద్ధి పుట్టదు. నేను ఒక వ్యక్తిని, ఏదో చెయ్యాలి అనే బుద్ధే పుట్టదు. చూడండి, అవునా? నేను ఒక వ్యక్తిని, ఏదో చెయ్యాలి అనేది అవస్థ. ఆ వ్యక్తి అనే మాటకు సాక్షే, చెయ్యాలి అనే మాటకు సాక్షే. నువ్వు ఏమన్నా సాక్షే, ఉనికి 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 అంతే. నువ్వు ఏ మాట అన్నా ఉనికే. వృత్తి కొత్తది పుట్టడమే లేదు, కొత్త వృత్తి అవ్వటమే లేదు. నువ్వు ఏ మాట అన్నా ఒకటే ఉనికి ఉంది. మరి ఇంకేం చెయ్యను? నువ్వేమీ చెయ్యరాదు, ఏమన్నా అనుకో ఉనికి, ఏదన్నా నువ్వు ఉనికే. ఇంకొక వృత్తి ఏర్పడటమే లేదు. ఉనికి 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 అదే స్వతసిద్ధం తానే తానున్నది. ఇంకేం చెయ్యాలి? అట్లా వృత్తి పుట్టకపోవటమే సాక్షిభావం, అదే సన్యాసం. అట్లా వృత్తి పుట్టిందంటే ఇక అప్పుడు ఏదో అంటాడు. కనుక నేను అన్న వృత్తి పుట్టటంలే, చెయ్యాలి అన్న వృత్తి. కర్మవాక్యం వింటే అయ్యో చెప్పారు, అయ్యో నన్ను చేయమంటున్నారు, చెయ్యాలట, అయ్యో చెయ్యాలట అంటే ఏంటిది? వాళ్ళ వాక్యం వింటే లోపల తడుతుంది, నిన్ను కదిలిస్తుంటుంది, నిన్ను తట్టడం అంటే నిన్ను వచ్చి ఇట్లా కొడుతుంది. అది ఆ వాక్యం వచ్చి నీ హృదయానికి తగులుతుంది. అయ్యో చెయ్యాలట, అయితే నేను చెయ్యాలి మరి. ఆ వృత్తి పుట్టదు, ఆ వృత్తి ఉన్న వృత్తి పోతుంది. ఎందుకు? స్వతసిద్ధ సాక్షికి సుషుప్తికి విడిగా వృత్తి లేదు. చూడండి, అట్లా జ్ఞానవాక్యం వెంట నువ్వు బ్రహ్మ అంటే ఏంటిది? నువ్వు అనేది ఉన్నదే వృత్తి. బ్రహ్మ అనేసరికి ఆ వింటున్న నువ్వు వృత్తే పోయింది, నేను అన్న వృత్తే పోయింది. ఇక తర్వాత నువ్వు ఏ పదం చెప్పినా వృత్తి పుట్టదు. ఒకటి సాక్షి చైతన్యం, స్వతసిద్ధం తానే ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నది. ఏ మాటలన్నా అందులోనే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి, అందులోనే కలిసిపోతున్నాయి. నువ్వు ఏదన్నా చైతన్యంలో సాక్షిలోనే కలిసిపోయింది, ఇంకా విడిగా ఉండదు. అంటే అద్దంలో ప్రతిబింబాల్లాగా మాటలన్నీ సాక్షి యొక్క ప్రతిబింబాలు అవుతాయి. ప్రతిబింబాలన్నీ సాక్షే. ఏ వృత్తి అయినా సాక్షే, సాక్షి యొక్క ప్రతిబింబం సాక్షే, ఇంకా విడిగా లేదు. అట్లా అందుకని ఆ సాక్షితో ఇంకా తనకు కర్తృత్వం లేదు, ఇంకా ఒక అవస్థ అంటూ లేదు, నేనొకణ్ణి అంటూ లేదు, తాను ఒకానొకడిగా లేడక్కడ. ఉన్నది ఒకటే స్వతసిద్ధం. అటువంటి స్వతసిద్ధ స్వరూపంలో ఇంకా కర్మ ఎక్కడున్నది? సర్వకర్మ సన్యాసే అధికార. అది చెప్పే పద్ధతి. సర్వకర్మ సన్యాసంలో అధికారం అంటే ఇంకా అధికారం ఏమిటి, చెయ్యటం ఏమిటి? అయ్యేపోయింది సర్వకర్మ. సాక్షి అని తెలుసుకోవడం తోట సన్యాసం అయ్యేపోయింది. ఇంకా తాను వ్యక్తి లేడు, కర్మ లేదు. అది అయ్యేసరికి ఇక బాహ్యంగా ఏ బట్టల్లో ఉండు, ఎక్కడన్నా ఉండు, ఇంట్లో కూర్చో, ఎక్కడ అది ఇల్లు వాకిళ్ళు అన్నీ నామరూపాలే, అక్కడ ఏమీ లేవు. అవి ఏమీ లేవు, అంతా ఉనికి ఒక్కటే, ఉనికి కంటే విడిగా లేదు. కనుక తన అనుభవ దృష్టికి సన్యాసం అయ్యేపోయింది. అంటే ప్రపంచం లేదు. సన్యాసం అంటే జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, ఏ అవస్థ లేని సుషుప్తి స్వతసిద్ధ స్వరూపంగా ఉన్నాడు. ఏ అవస్థ లేదు తనకు. అవునా? ఆ స్వతసిద్ధ ఉనికి తానే ఉన్నది, నేను అనక ముందున్నది అంటున్నప్పుడు అదే, అనటం ఆపేసిన తర్వాత అదే. చూడండి, అనక ముందున్నదే అంటున్నది ఆ ఉనికే. ఆ ఉనికికి విడిగా లేదు అంటే వృత్తి పుట్టడం లేదు. ఉనికి అనేది మొదలుండి దాంట్లో నేను అన్నా కూడా అదే ఉనికి ఉంటున్నది, కానీ వృత్తి పుట్టడం లేదు. అదే చైతన్యం ఉంటున్నది, కానీ నేను అన్న వృత్తి పుట్టడం లేదు. అదే చైతన్యం ఉంటుంది. అట్లా మరి ఇంకేం చేయను? నువ్వు ఏమన్నా మాట్లాడు, ఏదన్నా విను, అట్లాగే ఉన్నావు సాక్షి. ఎవరేం చెయ్యను?
నువ్వు ఏదైనా విను, ఎన్ని వాక్యాలు విను, ఎన్ని పుస్తకాలు చదువు, ఇంకెవరి మాటలు అది చెయ్యి ఇది చెయ్యి, నువ్వు అట్లా నువ్వు ఇట్లా, ఇంకొకళ్ళు నన్ను తిట్టని వర్ణించని చెప్పని ఏం చెప్పినా ఆ వాక్యాలు ఏవి నాకు తగలవు. ఎందుకు? ఆ వాక్యాలన్నీ నా ఉనికినే చెప్తున్నాయి, నా ఉనికినే చెప్తున్నాయి, నన్ను సాక్షినే అంటున్నాయి. ఇంకా ఏం చెప్పినా సాక్షిగానే ఉన్నాను. అంటే నా లోపల ఇంకో వృత్తి పుట్టడం లేదు. అంటే వృత్తులన్నీ అధ్యాసలు. అధ్యాస అంటే కల్పితం, కల్పితం అంటే సాక్షే. కల్పితం అంతా సాక్షికే ఇంకొక పేరు, అంతే. సాక్షికే ఇంకొక పేరు. ఇంకో పేరు పెడితే సాక్షి కాకుండా ఉంటాడా? నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సాక్షి. అట్లా నన్ను ఏమన్నా కర్త అన్నా సాక్షి, భోక్త అన్నా సాక్షి, జ్ఞాతృ అన్నా సాక్షి, గాడిద అన్నా సాక్షి, నువ్వు మనిషి అన్నా సాక్షి, దేవత అన్నా సాక్షి, ఋషి అన్నా సాక్షి. ఏ పేరు పెట్టుకున్నా ఉన్నది ఉనికే. అంటే ఈ వృత్తులన్నీ ఉనికిలో కలగవు. ఉనికే. ఏ మాట పెట్టినా విడివిడి వృత్తులు పుట్టవు. సాక్షి సాక్షి ఉనికి ఉనికి ఉనికే ఉంటున్నది. ఆ తెలివే ఉంటున్నది. అట్లా అంటే అవస్థ లేదు అని అర్థం. అవస్థలోని పదార్థాలను చెప్పుతున్న మాటలన్నీ అవస్థారహిత సాక్షిలోనే మునిగిపోతున్నాయి. అంటే ఒక్కొక్క పదం వస్తుంది, ఆ పదము యొక్క అర్థము, పదం వాడితే పదము యొక్క అర్థం పుట్టడం లేదు, వృత్తి పుట్టకుండానే పదమే మునిగిపోతుంది సాక్షిలో. పదం వాడితే ఆ పదము యొక్క అర్థం, పుస్తకం అనేసరికి పుస్తక వృత్తి పుట్టాలి. పుస్తక వృత్తి పుట్టకుండా పుస్తకం అనే మాట ఉనికిలోనే మునుగుతోంది, టేబుల్ అనే మాట ఉనికిలోనే ఏ మాట చెప్పినా ఉనికిగానే మునిగిపోతుంది. ఏ పదార్థం పుట్టడం లేదు, అవస్థ పుట్టడం లేదు. అందుకని అవస్థ లేదు. ఎట్లా అవస్థ ఎందుకు లేదంటే మరి చూడు, అనుభవం చెప్తుందా లేదా? ఇంకా అవస్థ ఎక్కడి నుంచి రాను? లేని దాన్ని ఎక్కడి నుంచి తెస్తాం? అట్లా అవస్థ లేకుండా స్వతసిద్ధంగా ఉన్నది. అందుకని కర్మవాక్యం విన్నప్పుడు వాడు మొదలే కర్తభోక్తగా ఉన్నాడు, వినేసరికి కదిలిపోతాడు. జ్ఞానవాక్యం వింటే నీ కర్తృత్వమే లేనట్టి సాక్షి అని చెప్పితే, కర్తృత్వము భోక్తృత్వం లేనట్టి నువ్వు వ్యక్తి కాదు, నువ్వు అవస్థలో వ్యక్తివి కాదు, నీకు అవస్థ లేదు. అవస్థ లేనట్టి ఆ ఉనికి, ఆ తెలివి, అది సప్రకాశం, స్వతసిద్ధ ప్రకాశం, తానే తానున్నటువంటి ప్రకాశం. దాన్ని చెప్పితే ఈ మాట కూడా, ఈ మాటకు తానే తానంటే కొత్త వృత్తి పుట్టటంలే, ఉన్న ఉనికే ఉన్నది. ఆ స్వయం ప్రకాశం తానే ఉన్నది. స్వయం ప్రకాశం మాట వచ్చి కూడా కొత్త వృత్తి పుట్టటంలే, ఆ స్వయం ప్రకాశమే ఉన్నది. అట్లా ఏ మాట చెప్పినా అదే అది, అదే అది. వృత్తులేవి కలగటమే లేదు, వృత్తులు పుట్టటమే లేదు. ఒకటే ఉనికి, ఒకటే చైతన్యం. ఇట్లా ఆ స్వతసిద్ధ ఉనికినే ఎన్ని పేర్లు పెట్టినా ఒకటే అవుతోంది. పేర్లన్నీ అందుకే అన్నారు, నేతి నేతి అంటున్నాం. వాక్యం అది ఏమన్నారు ఇంకోటి, యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ, అంటే వాక్కు చేరలేదు అన్నాడు, అవాంగ్మనస గోచరం అన్నాడు. వాక్కు చేరలేదు అంటే అర్థం ఏమిటి? పదాలకు అర్థాలు పుట్టటం లేదు, పదాలకు వృత్తులు పుట్టటం లేదు, ఉన్న ఉనికిలోనే మునిగిపోతున్నాయి. పదాలు అక్కడే ఉన్నాయి, ఆ ఉనికి ఆ చైతన్యంలోనే మునిగిపోతున్నాయి. కొత్త అర్థాలు ఏవి కలగటం లేదు. పదాలు వ్యర్థమవుతున్నాయి, పదాలు పనికి రావటం లేదు. అట్లా పదాలు పనికి రాకుండా పోతున్నాయి. స్వతసిద్ధం ఉన్నటువంటిది ఇట్లా చెప్పాడు. మనం పాతది రివ్యూ చేయటంలోనే అయిపోతుంది. ఈరోజుది కొత్త పాఠం చెప్పుదాం అన్నాను, టైం దగ్గరకు వచ్చింది. 49 నిమిషాలు అయింది. అవునా, సరేలేండి. ఇదంతా విచార రూపం, ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఒక్కొక్క వాక్యం తీసుకొని విచారం చేస్తే అట్లా తెలుస్తుంది. కనుక ఇక్కడ ఏమన్నాడు, వాక్యము జ్ఞానవాక్యం వింటే తనకు అక్కడ సన్యాసం లేదు, తనకు కర్తృత్వం లేదు, కర్మ లేదు, ఏమీ లేదు. సన్యాసం కూడా నేను చెయ్యాలి అన్న బుద్ధి పుడితే అది సన్యాసం కాదు. చూడండి, సన్యాసం కూడా అయ్యో నేను చెయ్యాలి, అయ్యో నేను సన్యాసిని కాదు అంటే ఆ నేను అనే బుద్ధి అట్లాగే ఉంది. అదేం సన్యాసం? అది కర్మనే ఆగిపోతుంది. నేనేదో చెయ్యాలి, నేనేదో సన్యాసిని కావాలి అని బుద్ధి పుట్టిందా, ఆ బుద్ధి పుట్టకుండా ఉనికిగా ఉన్నాను అంటేనే జ్ఞానం. అదే నిజమైన సన్యాసం. మా గురువుగారు అదే అంటుంటాడు, ఆ చైతన్య రూపం తాను. ఇంకా నేనెవరినో, నేను సన్యాసి అనే బుద్ధి కూడా పుట్టినా అది నీ సన్యాసం కాదు, అది సంసారమే అంటాడు. మా గురువుగారు అట్లాగే చెప్పేవారు. కనుక ఆ స్వతసిద్ధం తానే ఉంది. అక్కడ ఎవరు అనేది లేదు, అక్కడ ఎవరూ లేరు. నేను ఎవరిని అంటే ఎవరూ లేదు, ఉన్నదే ఉనికి ఒకటే, అంతే. అందరూ అదే ఉనికి. ఇంకా అక్కడ నేను లేదు, ఇంకొకడు లేడు,
ఉన్నది ఒకటే అఖండమైన స్వతసిద్ధమైన ఉనికి. అట్లా అందుకని అన్నాడా. ఇక తర్వాత మాట కొంచెం చెప్పి ప్రశ్న ఎత్తి వదిలేద్దాం, తర్వాత వారంలో జవాబు చెప్పుదాం. తర్వాత వారం అవుతుందా? తర్వాత వారం నేను బెంగళూరులో ఉంటాను. నేను ఇప్పుడే బెంగళూరుకు వద్దాం అనుకున్నాను, ఈరోజే రావాల్సింది. మరి ఎందుకో వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. నేను 19వ తేదీ దాన్ని ఏమంటారు ఉగాది నాడు సాయంత్రంకు బెంగళూరుకు వెళ్తాను. ఇక మరుసటి రోజు నుంచి ఇంకా రామాయణం ఉంటుంది. మరి ఏమన్నా వేదాంతం కూడా వీలవుతుందా చూద్దాం, వేదాంత పరిభాష చెప్పుదాం. కనుక ఇక ఇక్కడే ఉంటున్నాను. నెక్స్ట్ వారం అక్కడ ఉంటాను. అక్కడ సాయంత్రం వీలవుతుందా, ఎంత వేడి చూద్దాం ఏమవుతుందో. వచ్చేవాళ్ళు ఉంటే చెప్పుదాను, లేకపోతే ఇక ఆన్లైనే చెప్తాను. తత్ర కేచిత్. ఇక నెక్స్ట్ వాక్యం. ఇంతవరకు గడచిన పాఠాల్లోంచి మనం దాన్ని మళ్ళోసారి మననం చేస్తే అది ఇట్లా కొత్తగా ఉంటుంది. అప్పుడు చెప్పాము ఒక రకంగా, దాన్నే మరో రకంగా అంటే ఎట్లా చెప్పినా అక్కడికే పోతాం, ఆ స్వరూపంలోకే వస్తాం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు సాధకుడు. తత్ర కేచిత్ పండితం మన్యా వదంతి. కొందరు మేమే జ్ఞానులం అనుకునేవారు, పండితులంటే జ్ఞానులట, మేమే పండితులు అనుకునేవాళ్ళు ఇలా అడ్డు చెప్తున్నారు. నువ్వు చెప్పే నువ్వు బ్రహ్మజ్ఞానం అయ్యేది కాదు, పోయేది కాదు, అట్లాంటి కలగదన్నాడు. ఎందుకంటే వింటున్న నేను జ్ఞాత, నువ్వు ఎంత చెప్పినా నేనే వింటూ ఉంటే నేను జ్ఞాతగా ఉంటాను, కానీ జ్ఞాతృత్వం ఎట్లా వదులుతుంది? అసలు జ్ఞాతృత్వం వదలదు, బ్రహ్మజ్ఞానం కలగదు, అది ఒట్టి మాట అని ఒక పండితుడు అంటున్నాడు. చూడు, జన్మాది షడ్భావ విక్రియారహిత అవిక్రియ అకర్త. నాకు జన్మ మరణాలు లేవు, నేను కర్తను గాను. నేనంటే అక్కడ ఆ తనకు తాను స్వతసిద్ధ సాక్షి అనే జ్ఞానం ఎవరికీ కలగదు. ఎందుకు? సాక్షి లేనేలేదు, ఉన్నదంతా కర్తనే. చూడు, మనమేమో ఆ కర్త అన్న మాటకు అర్థమే లేదు, అది సాక్షినే చెప్తున్నది అని మనం అంటే, వాడంటాడు సాక్షి అనేలేదు, ఉన్నదంతా కర్తనే అంటున్నాడు. వ్యక్తే ఉన్నాడు, సాక్షి లేనే లేదంటున్నాడు. అంటే వాడు అజ్ఞానం ఎంత గట్టిగా ఉందో చూడు. వాడు అజ్ఞానం ఎంత గట్టిగా ఉందో, వాడు అధ్యాసలో కూర్చుని అధ్యాస వదలకుండా మాట్లాడుతున్నాడు. అధ్యస్థమైన నేను బుద్ధిని జాగ్రత్తలో ఉన్న వ్యక్తిగా పట్టుకొని, నాకు జాగ్రత్త వదలదు, నేను పోను జాగ్రత్త వదలదు, పోతుంది ఎట్లా అంటే, జాగ్రత్తలో కూర్చొని జాగ్రత్త పోనే పోదు అనటం. నువ్వు అక్కడే కూర్చుంటే పోతుంది ఎట్లా? అదే లేదు, ఆ లేనిది అనుభవం చూడు. సుషుప్తి అనుభవంకు చూడు, జాగ్రత్తే లేదు. అట్లా నీ అనుభవం సుషుప్తి అని గుర్తిస్తే నీకు జాగ్రత్త తానే లేదు, నువ్వు తీసేయనక్కర్లే. నువ్వు వ్యక్తిగా లేవు, నీ జాగ్రత్త లేదు, నీకు వ్యక్తిత్వం లేదు, తానే లేదు, నీ స్వతసిద్ధ స్వరూపానికి. అట్లా చూడు. అవునా? కనుక సుషుప్తి అంటే నువ్వు పొయ్యొచ్చేది కాదు, నీకే సుషుప్తి అని పేరు. నీలోంచి జాగ్రత్త కల్పితం, నీలోంచే మునిగిపోతుంది, నీలో అనిపిస్తుంది, నీలో ములుగుతుంది. నువ్వు ఎప్పుడూ ఉంటావు నువ్వుగా, ఎప్పుడూ స్వతసిద్ధంగా, ఏ పేరుకు అందకుండా, ఏ పేరుకు అందదు అంటే వృత్తి పుట్టదు. ఏ పేరు పెట్టినా అక్కడ వృత్తి పుట్టదు, ఉనికి మాత్రం ఉంటుంది. అట్లా ఏ పేరుకు అందకుండా అంటే వృత్తి కలగకుండా స్వతసిద్ధంగా ఉందే, అది సాక్షి. ఆ చైతన్య స్పృహ ఉందే, అది సాక్షి. తత్ర కేచిత్ పండితం మన్యా వదంతి. అందుకేమంటాడు, నేనెప్పుడూ, ఎందుకంటే పుట్టాను, పెరుగుతున్నాను, నేను ఆ వయస్సు వాడిని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, నేను యువకుణ్ణి, నేను మధ్య వయస్సు వాడిని, నేను వృద్ధుణ్ణి. ఇదే బుద్ధి అందరికీ ఉన్నదండి, ఇది లేని వాళ్ళు ఎవరున్నారు? ఇట్లా మాట్లాడుతున్నాడు. అందరికీ నేను బాలుణ్ణి, నేను యువకుణ్ణి, నేను మధ్య వయస్కుణ్ణి, నేను ఇంకా వృద్ధుణ్ణి, ఈ బుద్ధి అందరికీ ఉన్నది కదండి. ఇది లేనివాడు ఎవరున్నారు? నేను కర్త భోక్త, నేను ఏదో చేస్తున్నాను, నేను అక్కడి వాడిని. నువ్వు ఎవరయ్యా అంటే, నేను ఈ ఊరి వాడిని, నా పేరు ఇది, నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని, నేనేదో హొళి నరసపురం వాడిని, నేను ఇది వాడిని, ఏదో ఒక పేరు పెట్టుకున్నాడు కదండి. అది లేనివాడు ఎవరున్నారండి? ఎవరిని అడుగును, ఎవరయ్యా అంటే, అమ్మో మా ఈ ఊరు ఇది, నాది ఇది, నేను ఈ వాడిని, ఇక్కడి వాడిని అని ఏదో పేరు చెప్పుకుంటాడుగా. ఏది లేకుండా ఎట్లుంటుంది? ఇగో ఇట్లా మాట్లాడుతున్నాడు. అవి ఎవరికి లేవయ్యా, అది ఒట్టి కల్పితాలు. కనుక అవిక్రియకర్త ఏక అహం ఆత్మా. కనుక నేనొక్కడనే, ఆ ఉనికి స్వరూపం ఒక్కటే, సర్వవ్యాపకమైన అఖండం అనంతం, అంతా ఉనికి, అంతా చైతన్యమే అంటున్న జ్ఞానం ఎవరికి కలగదు. కస్యచిత్ జ్ఞానముత్పద్యతే యస్మిన్ సతి సర్వకర్మ సన్యాస ఉపదిశ్యతే. అటువంటి జ్ఞానం కలిగితే మీరు అన్నట్లు సన్యాసి అన్ని వదిలిపెట్టి కూర్చోవచ్చు.
అన్నీ వదిలిపెట్టి బ్రహ్మగా ఉండొచ్చు, ఏ కర్మలు లేకుండా. అతనంటాడు అటువంటి జరగదు, నేను అనే వ్యక్తిత్వం ఉండనే ఉంటుంది. శాస్త్రం చెప్పిన కర్మలు ఆచరించు, పుణ్యం చేసుకో, సద్గతి అవుతుంది, లేకపోతే నాశనం అయిపోతావు. చూడు వాడేమంటున్నాడు. అందుకని నువ్వు కర్త అట్లాగే ఉంటావు, నువ్వు వ్యక్తి ఉంటావు, శాస్త్రం చెప్తుంది అది చెయ్యి ఇచ్చేయి, మంచి పని చేసుకోవయ్యా, బుద్ధిమంతుడిగా ఉండు, మంచి పుణ్యం చేసుకో, మంచి కర్మలు చేసుకో, తీర్థయాత్రలు చేయి, జపం చేయి, ధ్యానం చేయి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, పూజ చేసుకో, ఉత్సవాలు వస్తున్నాయి చూడు, శ్రీరామనవమి వస్తుంది, పారాయణ చేసుకో, మంచిది, నీకు పుణ్యం వస్తుంది. ఏమి లేదు, అంతా బ్రహ్మ అంటే నాశనం అయిపోతాం. ఎందుకు అటువంటి జ్ఞానం ఎవరికీ లేదు, ఇంతవరకు ఎవరికి కలగలే, ఎవరు బ్రహ్మజ్ఞానులు అనేవాళ్ళు లేరు, అది ఒట్టి మాట. ఇది పూర్వపక్షి. కర్మకాండి ఏం లేదు, కర్మ అభిప్రాయం అభిమానం ఉన్నవాడు, కర్మ అభిమానం ఎవరికి ఉందని అందరూ ఉన్నారు. లౌకికులంతా ఇట్లాగే ఉంటారు, లౌకికులందరూ కర్మకాండులే, ఇంకా చెప్పనక్కర్లే. కర్మకాండులు అంటూ విడిగా లేరు, అందరూ లౌకికులే, లౌకికులందరూ కర్మకాండులే. అవునా? అయితే జ్ఞానం కలగదు. శాస్త్రం ఎంతన్నా చెప్పినా నువ్వు బ్రహ్మ అంటే నేను విన్నానండి, నాకు బ్రహ్మ అయిందండి, ఏం చేయమంటారు చెప్పండి గురువు గారు అంటారు. అదే కర్మ, కర్తృత్వ బుద్ధి. నేను బ్రహ్మ అంటే అర్థమైందండి, నేను బ్రహ్మ అన్నారు, నేను బ్రహ్మ కరెక్టే, బ్రహ్మ అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అంటున్నారు. అంటే ఏమంటున్నారు వాడికి అర్థమే అవుతలే, అట్లున్నాడు. అందుకని అయితే పూర్వపక్షుడు వాడు ప్రశ్న వేస్తాడు, అసలు నేను బ్రహ్మ అనే జ్ఞానం ఎవరికి కలగదయ్యా, నేను కర్త భోక్త అట్లాగే ఉంటాను, అందరూ కర్తలే, అందరూ ఏదన్నా ఒకటి చేస్తారు. ఇప్పుడు చూడు మీరు చెప్పింది నేను వింటున్నాను, నేను ఏదో సంకల్పం చేస్తున్నాను, ఏదో పనులు చేస్తున్నాను, పుణ్యం చెయ్యాలి, కర్మఫలం దొరుకుతుంది, హాయిగా ఉండాలి, మంచి పని చేసుకో, సద్గతి పొందు, హాయిగా ఉండు. అదే సద్గతి అయ్యా, అది వదిలిపెట్టి ఈ బ్రహ్మగిమ్మకి ఎందుకు పని, ఇది బ్రహ్మగిమ్మ ఎవడికి కావాలి, అది అయ్యేది కాదు, పోయేది కాదు, అది వట్టి మాట. ఇట్లా పూర్వపక్షి అంటున్నాడు. దానికి గురువుగారు జవాబు ఇచ్చేటప్పుడు ఏమంటారు, ఏమయ్యా జ్ఞానం కలగదంటున్నావు, ఎందుకు? జ్ఞానం కలగాలంటే దానికి రెండు కావాలి, ఒకటే శాస్త్ర ప్రమాణం. ఇక్కడ స్వామీజీ చక్కగా చెప్పారు. ఎందుకు జ్ఞానం కలగదయ్యా? జ్ఞానం కలగటానికి ఒకటి బోధించే శాస్త్రవాక్యం ఉండాలి, గురుబోధ లేక శాస్త్రబోధ. నువ్వు బ్రహ్మ అని చెప్పే వాక్యం లేదా శాస్త్రంలో? నువ్వు కర్త అని చెప్పే వాక్యమే ఉన్నదా? నువ్వు కర్తృత్వ భోక్తృత్వం లేనటువంటి స్వతసిద్ధ బ్రహ్మవు అని బోధించే వాక్యం లేదా? లేదు అంటే ప్రమాణం లేదు. శృతి వాక్యం లేదా? ఒక ప్రశ్న. అథవా అది విన్నది అర్థం చేసుకోవటానికి ఎవరికి అనుభవమే లేదా? అటువంటి అనుభవమే లేదా బ్రహ్మానుభవం? అవునా? దాన్ని తెలుసుకోవటానికి మనస్సుకు యోగ్యతనే లేదా? ఆ బ్రహ్మత్వాన్ని అర్థం చేసుకునే వాక్యమే లేదా? బ్రహ్మ అనుభవమే లేదా? ఆ బ్రహ్మానుభవాన్ని పొందటానికి కావలసిన మనస్సుకు యోగ్యత లేదా? చూడు, వింటున్నారా? నేను 3 చేస్తాను. శాస్త్ర ప్రమాణం లేదా? శాస్త్ర ప్రమాణం అంటే శాస్త్రవాక్యం లేదా బ్రహ్మను బోధించేది? రెండవది, అటువంటి అనుభవమే లేదా? బ్రహ్మానుభవం అనేదే లేదా? మూడవది, మనస్సుకు యోగ్యత లేదా? మనస్సుకు బ్రహ్మను ఎట్లా తెలుసుకుంటుంది? మనస్సు ఉంటుంది, కర్త భోక్త జ్ఞాతకే, జీవుడికే మనస్సు ఉంటుంది. మరి ఆ మనస్సుతోటి అర్థం చేసుకోవాలి. వాడు అర్థం చేసుకోకపోతే జీవుడు ఉంటాడు అట్లాగే. అంటే తానే అర్థం చేసుకోవాలి, తాను జీవుడికి మనస్సు ఉంటుంది, మనస్సుతోనే తెలుసుకోవాలి. మనస్సును ఉపయోగించినన్ని రోజులు నువ్వు జీవుడిగానే ఉంటావు. తెలిసేది ఎట్లా? ఇది వాడి ప్రశ్న బాగుంది, వాడికి బుర్ర లేదని కూడా తెలుస్తుంది, వాడికి అర్థమే అవుతలేదు. అందుకని ఇలాంటి ప్రశ్న. పోన్లే, ఆ ప్రశ్న నిమిత్తంగా మనం మళ్ళోసారి మననం చేస్తాం. ఇక్కడ భాష్యంలో వస్తుంది అదే జవాబు. అయితే మనస్సుకు బ్రహ్మను తెలుసుకునే యోగ్యత లేదా? అవునా? తెలుసుకునే మనస్సుకు యోగ్యత ఉన్నది. ఇంకోటి, మనస్సుకు అనుభవానుసారి యుక్తి ఉన్నది. అనుభవానుసారి యుక్తి. ఇగో ఈ 4 శాస్త్ర ప్రమాణం ఉన్నది, మనస్సుకు యోగ్యత ఉన్నది, అనుభవానుసార యుక్తి ఉన్నది. ఈ 3 ఉండగా జ్ఞానం కలగదు అని ఎందుకు అనటం?
అంటే అది ఏమిటో, ఎట్లా కలుగుతుందో, దానికి కలగటానికి కావలసిన సాధనలు ఏమిటో, ఉన్నాయో లేవో అనేది తెలుసుకోకుండా ఇక లేదు లేదు లేదనుకొని నీ చోట నువ్వు కూర్చోవటమే. అంటే నువ్వు అన్వేషించటం లేదు, ప్రయత్నించటం లేదు. నువ్వు ఉన్న చోటే ఉండి, నువ్వు ఉన్న తప్పుడు తెలివిలోనే, అంటే నువ్వున్న పొరపాటులోనే, భ్రమలోనే, అపోహలోనే ఉంటూ, అక్కడే ఉంటూ అది కాదండి, అది అవుతుంది లేదండి, నువ్వు ప్రయత్నించవయ్యి అవుతుంది అంటే ఏమవుతుందండి, కాదండి ఈ రోజుల్లో అంతా నేను చూశాను, అంతా చూశాను, అదంతా చూశాను, ఎన్నోసార్లు చేసి చూశానండి, అందుకని ఇక కాదుగా ఇట్లాగే ఉంటుంది అండి. కాదని ఎవరు చెప్పారు అంటే నేను చేసి చూశానండి. ఏం చేసావు చెప్పండి, అదంతా పెద్ద కథ అండి, వద్దు కూర్చోండి, వద్దు వద్దు ఊరుకోండి అంటాడు. నువ్వు ఏం చేసావు చెప్పు, ఏ మందు తీసుకున్నావు చెప్పండి, ఇగో నేను ఇది తీసుకున్నాను. దాంతో కాదయ్యా, అది మందే కాదు, ఎందుకు తీసుకున్నావు, అది కాదు, ఇగో దీంతో అవుతుంది అంటే నువ్వు ప్రయత్నించకుండానే అదిగా కాదు, అది కాదు, అట్లా ఉండేది. నువ్వు శాస్త్ర ప్రమాణం ఉన్నది విను. నువ్వు కర్మకాండ వాక్యాలనే పట్టుకుంటే జ్ఞానకాండ వాక్యం అహం బ్రహ్మాస్మి అని చెప్తున్న వాక్యం వినకుండా నువ్వు కర్మకాండ వాక్యమే పట్టుకొని శాస్త్ర ప్రమాణం లేదు. అనుభవం సుషుప్తి ఉండగా నువ్వు జాగ్రత్తలోనే కూర్చొని జాగ్రత్త చూస్తూ ఉంటే అనుభవమే లేదు. మళ్ళీ దానికి ఏమిటంటే మనస్సుకు యోగ్యతనే లేదు. మనస్సుకు అవస్థను విడిచి, జాగ్రత్త అవస్థను విడిచి చైతన్యంలోనే మునిగిపోయి చైతన్య మాత్రమే తాను అని తెలుసుకునే యోగ్యత మనస్సుకున్నది. అది తెలుసా? మనస్సుకు ఆ యోగ్యత ఉన్నది. దీనికి అవస్థా వివేకం అనేటువంటి అనుభవానుసార యుక్తి. అదేమిటి? అవస్థాత్రయ వివేకం, కార్యకారణ వివేకం, పంచకోశ వివేకం, ఈ ప్రక్రియలన్నీ ఉన్నాయి. అనుభవానుసార యుక్తి. ఈ 4 ఉండగా లేదు అని అనటం ఏమిటి? ఈ 4 ఉన్నాయి. ఎట్లున్నాయి? శాస్త్ర ప్రమాణం ఎట్లున్నది? అనుభవం ఎక్కడున్నది? మళ్ళీ మనస్సుకు ఆ యోగ్యత ఎట్లున్నది? ఆ యోగ్యతను తీసి చూపిస్తాం. అనాత్మను, ప్రపంచాన్ని వదిలి మనస్సు తనను తాను వదిలి బ్రహ్మగా ఎట్లవుతుంది? దానికి ఆ యోగ్యత ఉన్నది. 4వది అనుభవానుసార యుక్తి ఉన్నది. అంటే అవస్థా వివేకం ఉన్నది, ప్రక్రియా వివేకం ఉన్నది. ఈ 4 ఎట్లున్నాయో చూపిస్తాడు. అవునా? ఇక అది ముందిన పాఠంలో చూద్దాం. 1 గంట అయిపోయింది, ఇంకా చాలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.